వచ్చినటువంటి ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా, ఈ ఆదివాసీ ట్రస్ట్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి సభ్యుడి కూడా, అలాగే డయస్ మీద మాట్లాడినటువంటి పెద్దలకి, మీ అందరికీ కూడా, మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా తరపున, ఆదివాసీ ట్రస్ట్ తరపున మీ అందరికీ చేతులు జోడించి శిరసు వంచి పాదాభివందనాలు వెంటనే తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే ఈ వేదిక చాలా పెద్ద వేదిక, సాంప్రదాయాలకి, నీతి నిజాయితీకి నిలబెట్టినటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క విషయాలు మనం చెప్పుకునే పరిస్థితి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఆగస్టు 9వ తేదీ మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదు మనకి అందరికి, అంతేనా కదా? ఆగస్టు 15 జెండా పండుగ చేసుకుంటామంటే మాత్రమే తెలుసు తప్ప ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉందనేది మనకు తెలుసా? మనకి ఈ ఒక వేదికకు వచ్చినప్పుడు మాత్రమే కొద్ది గొప్ప తెలిసే పరిస్థితి ఉంటుంది తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసే పరిస్థితులు లేదు. ఎందుకంటే మనమంతా కూడా ఆదివాసులం, నిరక్షరాసులం, చదువులేనటువంటి వ్యక్తులం, చదువుకున్నా కూడా బయట ప్రపంచానికి తిరిగినటువంటి వ్యక్తులం కాబట్టి మనకి తెలిసే పరిస్థితి ఉండదు. కానీ మనకి భారతదేశం చాలా సంపూర్ణమైనటువంటి దేశం, భారతదేశం చాలా సుసంపన్నమైనటువంటి దేశం, భారతదేశం చాలా గర్వించదగ్గ దేశం, భారతదేశం చాలా పెద్ద దేశం, భారతదేశం ప్రపంచానికి ఒక అంతిమొదించిన దేశం, సాంప్రదాయానికి నిలబెట్టినటువంటి దేశం భారతదేశం. ఆ భారతదేశం మనం అందరూ పుట్టినందుకు చాలా గర్వకారణం, చాలా సాంప్రదాయానికి నిలబెట్టినటువంటి దేశం. ఈ దేశంలో మనం పుట్టడం చాలా సంతోషకరమైనటువంటిది. దాంతో భాగంగా భారతదేశం అనేది నిజంగా లౌకికత్వ దేశం. సాంప్రదాయానికి అన్ని విషయాలతో పాటు కులానికి, మతానికి భేదం లేకుండా, లింగానికి భేదం లేకుండా అందరికి సమానత్వం చూసినటువంటి దేశంలో పుట్టడం భారతీయులు ఒక అదృష్టంగా భావించాలి. అంతకన్నా అదృష్టం మన గిరిజన ప్రాంతాల్లో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 18 రాష్ట్రాల్లో ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పుట్టడం చాలా ఇంకా సంతోషకరమైన విషయం. దాంతో పాటు మనం మన ప్రాంతాల్లో పాడేరు, చింతపల్లి, జీవాడుగులు, మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పుట్టడం అంతకన్నా అదృష్టం మనమంతా కూడా. ఎందుకని చెప్తానంటే నిజంగా ఏ వరద వచ్చినా, ఏ వాన వచ్చినా, ఎండ వచ్చినా కూడా తట్టుకునే దమ్ము మన ఆదివాసులకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద భారీ వర్షం, తుఫాను వస్తున్నా కూడా ఆ కొండ చర్యల నుండి మన వాటర్ అనేది పోయే పరిస్థితి. అదే వైద్య ప్రాంతంలో పోతే నీవు బిక్కుమనే రాత్రి కూడా నువ్వు ఉండే పరిస్థితి. ఎందుకంటే ఫ్లోర్ అయిపోయి కంపల్సరీగా కూల్చే పరిస్థితి, మన ఇల్లు మునిగిపోయే పరిస్థితి, అంతేనే కాదా? అదే పరిస్థితిలో పోతే, అదే వర్షకాలంలో చూస్తే, అదే ఎండాకాలంలో చూస్తే కింద పోయేసరికి ఆ ఎండలు బగబగ మండుతుంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించారు మీరు ఎప్పుడైనా? అనకాపల్లి కానీ, నర్సీపట్నం పోయినప్పుడు, ఎలా చూడవరంగా పోయినప్పుడు ఎంత కష్టం ఉండగలం మనము. కానీ ఎండాకాలంలో చూస్తే మన ఏరియా ఏ విధంగా ఉంటుంది? చల్లగా, హాయిగా ఉంటుంది, అంతేనా కదా? ప్రతి దినం కూడా నిజంగా అదృష్టం మనమంతా కూడా. అందుకబట్టి ఎప్పుడు కూడా ఇందాక శ్రీను ఒక మాట అన్నారు, ఈ రోజు ఉన్నటువంటి నా పరిస్థితి దాదాపు నిజంగా చాలా మంది డబ్బులు సంపాదించి విదేశాల్లో వెళ్ళిపోయే పరిస్థితి, చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి. కానీ నేను చేయాలన్నా కూడా చేయగలుగుతాను నాకున్నటువంటి స్తోమతకి ఇప్పటికి. కానీ అది కాదు జీవితం, అంతేనే కదా? ఆదివాసీ బిడ్డలందరికీ కూడా నిజంగా కడుపుకు ఆకలితో అలమాటిచ్చిపోతున్నప్పుడు, నిజంగా చదువు లేకుండా ముందుకు వెనకబడిపోతున్నప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళకి కష్టంలో నిజంగా లేనప్పుడు మనం వెళ్ళిపోయి ఏదో ఆనందంతో బతికే జీవితాలు అనేది అది మనిషిగా పుట్టడం కూడా వేస్తే. అందుకబట్టి ప్రతి సోదరికి ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటంటే ప్రతి వ్యక్తి తెలివైన వాడే, ఎవరు తెలివి తక్కువ కాదు. ఆదివాసీ ఎవరికి తక్కువ కాదు. మనమంతా కూడా ఆదివాసీ నిజంగా భారతదేశమే కాదు, ప్రపంచ దేశమే కాకుండా మనిషి పుట్టడం, మొట్టమొదటి పుట్టినటువంటి ఆదివాసీ అనేవాడు మొట్టమొదటి పుట్టినటువంటి దేశంలో. అటువంటి మనం గొప్పవాళ్ళు అయినా కూడా ఈరోజు నిజంగా ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకుల నిర్లక్ష్యం వల్ల మనకు అన్ని ఉన్నా కూడా మనం వెనుకబడిపోయే పరిస్థితి. అలా కాకూడదు. ఆదివాసీ బిడ్డని మనం ముందుకు పోవాలి, అలా ఎత్తుకొని తిరగాలి, అలా దించుకొని తిరగకూడదు, ఎవరి సెల్ చేయకూడదు, అందరికి ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకుంటే మనమంతా కూడా యూనిటీ ఉండాలి అని తెలుసుకోవాలి. ఇండియన్ డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద తెలుసుకునే పరిస్థితి ఉండాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద, భారత రాజ్యాంగం తెలుసుకునే పరిస్థితి ఉండాలి. మన భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు కల్పించి నిజంగా ఆ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు మనందరికీ వెలుగు నింపినటువంటి ఆ గొప్ప ఆ దేవుడికి ఈ రోజు మనందరూ కూడా గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. దాంతో భాగంగా నిజంగా ఆ వ్యక్తి ఆ రోజులో ఎన్నో కష్టాలు పడి ఆ వ్యక్తి ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పీపుల్ సంబంధించినటువంటి వ్యక్తి, అగ్రవర్ణ కులాలు పాలించేటటువంటి ఆ పాలకులు, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా
దేశమంతా ఒక తాటిలో తీసుకున్నటువంటి వ్యక్తి మన నిమ్న జాతులకు సంబంధించినటువంటి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ రోజు మొత్తం భారతదేశం అంతా పాలిస్తాం.